ఏలూరు నగరంలోని పలు ప్రధాన సమస్యలను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి శాసనసభ సమావేశంలో ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో నిరుపేదలకు సెంటు ఇండ్ల స్థలం ఇచ్చారని, దానిని 2 సెంట్లు నిరుపేదలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా నగరంలో పంచాయతీలలో భూముల రిజిస్ట్రేషన్లను 22A పెట్టారని, దీనివల్ల ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిని మంత్రివర్యులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సంబంధించి టిట్కో ఇళ్లు 4400 క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. వాటికి సంబంధించి ఇంకా డీడీలు కూడా రెట్నవ్వలేదు. మొన్న గౌరవ మంత్రివర్యాలను అడిగాం, మార్చి నెలాఖరులోపు ఇస్తారని చెప్తున్నారు. వాళ్ళకి గత ప్రభుత్వంలో బలవంతంగా 1 సెంటు భూమి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు మరి 5 సంవత్సరాలుగా వాళ్ళ డీడీలు మన దగ్గరే పెట్టుకోవడం జరిగింది. దానివల్ల ఏదైతే వాళ్ళందరూ కూడా 2 సెంట్లు ఇమ్మని కోరుతున్నారు. గౌరవ మంత్రివర్యులు దాన్ని పరిశీలించి మరి ఎవరికైతే క్యాన్సిల్ చేశారో ఆ టిట్కో ఇళ్ళ వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు ఇమ్మని చెప్పి మీ ద్వారా మంత్రివర్యాలు కోరుతాం అధ్యక్ష. అలాగే ఇంకో చిన్న విషయం ఒకటి ఉంది అధ్యక్ష. ఏలూరు కార్పొరేషన్లో గతంలో కొన్ని భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. పంచాయతీల ద్వారా కానీ కార్పొరేషన్ ద్వారా కానీ అవి గత ప్రభుత్వంలో 22A పెడతాం జరిగింది అధ్యక్ష. వాటికి సంబంధించి జీవో కాపీ కనిపించట్లేదని గత సంవత్సరం కాలంగా దాన్ని కాలయాపన చేస్తున్నారు అధ్యక్ష. దానికి సంబంధించి జీవో లేకపోయినప్పటికీ కూడా ఎన్ఓసి ఇస్తే ఏదైతే ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా పంచాయతీ ద్వారా తీర్మానం చేసి ఒక జీవో స్పెషల్ జీవో చేసి రిజిస్టర్ చేసి ఉంటే వాటిని ఇప్పుడు 22A పెడితే ఆ లబ్ధిదారులందరూ కూడా గొడవ చేస్తున్నారు అధ్యక్ష. దాని మీద కొద్దిగా సీరియస్ గా గౌరవ మంత్రివర్యాన్ని యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా కోరటం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు.